మనం సాధారణ జీవితంలో సెట్స్ చాప్టర్ మనం సాధారణ జీవితంలో కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటుంటాం. మన జనరల్ లైఫ్లో క్రౌడ్ ఆఫ్ పీపుల్, జనం యొక్క గుమిగూడిన జనం, ఇటువంటి ప్యాక్ ఆఫ్ కార్డ్స్, ప్లేయింగ్ కార్డ్స్, అది ఒక కలెక్షన్. ఇటువంటి కలెక్షన్స్ గురించి మనం సాధారణ జీవితంలో మాట్లాడుకుంటూ ఉంటాం. అదేవిధంగా మ్యాథ్స్లో కూడా ఈ సెట్స్ అనే చాప్టర్లో కూడా మనం కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటాం. ఇక్కడ కూడా మ్యాథ్స్లో ఈ సెట్స్ అనే చాప్టర్లో కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటాం. ముందు కలెక్షన్ అంటే ఏమి, సెట్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో టాల్ పీపుల్ ఇన్ ప్రొద్దుటూరులో ఎత్తైన ప్రజలు. ప్రొద్దుటూరులో ఎత్తైన ప్రజలని ఒకరి దగ్గరికి పోయినామనుకో, ఎత్తైన ప్రజలు ఎవరు అన్నాడు అనుకో, 5 అడుగులు ఉండేవాని దగ్గరికి పోతే వాడు ఏం చెప్తాడు, 5 అడుగులు ఉండేవాళ్ళు ఒక 3-4 పేర్లు చెప్తాడు. 6 అడుగులు ఉండేవాని దగ్గరికి పోయినామనుకో, 6 అడుగులు ఎత్తుండేవాని పేర్లు ఒక 3-4 పేర్లు చెప్తాడు. ఏం వాడు అట్లా చెప్పినాడంటే వాడు పొట్టోడు కాబట్టి అట్లా చెప్పినాడు, 6 అడుగులు ఉండేటోళ్ళు పొడుగోళ్ళు అంటాడు. నెక్స్ట్ మోగన్ దగ్గరికి పోయినాం అనుకో, సి అనే వాళ్ళ దగ్గరికి 4 అడుగులు ఉండేటోళ్ళే పొడుగైనటోళ్ళు, మిగతా వాళ్ళు కాదు, వాడు ఒంటె మాదిరి ఉన్నాడు, 6 అడుగులు ఉండేటోడు అంతెత్తు ఎందుకని ఇంకొకరు 4 అడుగులు ఉండేటోళ్ళే 3-4 పేర్లు చెప్తాడు. కాబట్టి ఈ కలెక్షన్ అనేది ఇది ద ఆల్ పీపుల్ అండ్ ప్రొద్దుటూరు అనేది ఒక కలెక్షన్ అవుతుందే కానీ సెట్ కాదు. ఎందుకు కాదు అనేది తర్వాత చెప్తాను. ఇది ఒక కలెక్షనే. అదేవిధంగా సమ్ న్యాచురల్ నెంబర్స్, కొన్ని సహజ సంఖ్యలు. కొన్ని సహజ సంఖ్యలని ఏ అనే వాని దగ్గరికి పోయినాం అనుకో, ఏం చెప్తాడు, 1, 2, 3 అంటాడు. ఇంకొకటి బి అనే వాని దగ్గరికి పోయినాం అనుకోండి 4, 5, 6 చెప్తాడు. సి అనే వాని దగ్గర పోయినాం అనుకోండి 7, 8, 9 అంటాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. భిన్న సమాధానాలు వస్తాయి. ఏకత్వం లేదు, స్పష్టత లేదు. ఒక్కొక్కరి దగ్గర పోతే ఒక్కొక్క విధంగా సమాధానం చెప్తున్నారు. అట్లా ఉంటే అది కలెక్షనే అంటాడు కానీ సెట్ కాదంటాడు. ఇంకా సెట్ ఏంటంటే a set is a well defined collection. ఆ వెల్ డిఫైన్డ్ ఏందో తెలియాలి. కలెక్షనే సెట్ అంటే కలెక్షనే. వెల్ డిఫైన్డ్ కలెక్షన్ సెట్ అంటాడు, సెట్ అంటామంటున్నారు. ఆ వెల్ డిఫైన్డ్